జై శ్రీరామ్. శ్రీరామ కథ 47వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మక. శాంతించిన రాముడితో లక్ష్మణుడు, అన్నయ్య చూసావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికి కాదు, గతంలో కూడా కష్టపడిన వారు ఎందరో ఉన్నారు. నహుషుడు కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా? ఎన్నో కష్టాలు పడి ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, యయాతి, నీ రాజ్యంలో అసత్యం చెప్పనివాడు ఎవరు అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా, నేను ఎన్నడూ అసత్యం పలకలేదు అన్నాడు. నీ వైపుకు చూపించి ఒక విషయాన్ని నీ అంతటా నువ్వు పొగుడుతున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడివి, అందుచేత నీకు స్వర్గంలో ప్రవేశం కుదరదు అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకు తోసేశాడు. స్వర్గం నుండి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గం నుండి పతనమై భూమి మీద పడిపోయాడు. అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి 9 కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రి మాట వినేవారే. అటువంటి 9 కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకరోజు శాపానికి గురై శరీరాలను వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువుగారు బెంగపెట్టుకోలేదు. మనం రోజు చూసి భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టం వచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగిన వారు. వాళ్ళిద్దరూ చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రుల్ని పాపగ్రహాలైన రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిన వాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్నవాడు కదా, వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్య, దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్య, నీకు సమస్తం తెలుసు. కానీ నిప్పుని బూదితో కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని నీ కోపం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగినంత వాణ్ణి కాదు, నీకు చెప్పగలిగిన వాణ్ణి అని నేను నీకు చెప్పటం లేదు. నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అంతే అన్నాడు. అవతలి వారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలు విని తన కోపాన్ని విడిచిపెట్టి, తమ్ముడా, నువ్వు చెప్పిన మాట యథార్థంరా, కానీ నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వత గుహలలో ఎన్నో గుహలు పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాం అని రామలక్ష్మణులు ముందుకు బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షి తినేసింది. దీనిని నేను నమ్మాను. ఇప్పుడు ఇది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తానని మనసులో అనుకుని కోదండంలో బాణాన్ని సంధించి పరుగులు తీశాడు. అప్పుడు జటాయువు, రామా, నేను ఏ ఔషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో అటువంటి ఔషధి స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయాడు రావణాసురుడయ్యా. నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా. నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారథిని, ధ్వజాన్ని పడగొట్టాను. కానీ వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కల్ని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు. అందుకని నేనేమీ చేయలేకపోయాను రామా, నేను చచ్చిపోయానయ్యా. ఇక నన్ను ఇంకొకసారి చంపకు అన్నాడు. జటాయువు మాటలు విన్న రాముడు ఆ కోదండంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతి నుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు
మీద పడి ఏడ్చాడు. అప్పుడు రాముడు, నాకు రాజ్యం పోయింది, అరణ్యం వచ్చాను, సీతను పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువుని మరణిస్తున్నాడు. ఇవాళ నేను పొందుతున్న శోకానికే అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ అగ్నికి నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణ అన్నాడు. అలాగే జటాయు, నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు, ఒక్కసారి చెప్పు, ఆ రావణుడు ఎక్కడుంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకు తీసుకెళ్లాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి, నాకు చెప్పు అన్నాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.